అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి అనుకోకుండా ఊహించని అపవాదులు, అపఖ్యాతి, అవరోధాలు వచ్చి పడ్డాయి. దీన్ని పరిష్కరించడం దాదాపుగా కష్టమే. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రాజధాని రైతులు ప్రభుత్వం మీద తిరగబడతారా, దాన్ని అవకాశంగా మలుచుకొని రాజకీయంగా ఫైట్ చేద్దాం అని కొన్ని కుల సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని రైతు సంఘాలు, కొన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. సో ఆ అవకాశం ఇప్పుడు రాజధాని రైతుల నుంచి వెళ్ళిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం రెండో విడతలో సుమారుగా 34,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ తొలి విడతలో 34,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. అప్పుడెప్పుడు 2015-16లోనే జరిగింది. ఆ భూములు పూర్తిగా 100% సద్వినియోగం అవ్వలేదు. అప్పుడు భూములు ఇచ్చిన 29,000 రైతులు కూడా గత 5 ఏళ్ళు కూడా నరకయాతన అనుభవించారు. అది కల్లారా రాష్ట్రం మొత్తం చూసింది. రైతులు అనుభవించిన నరకయాతనకు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగిలి వైసీపీ అనే పార్టీ నేలమట్టమైంది. ఇప్పుడు ఆ 34,000 ఎకరాలను సద్వినియోగం చేసి రాజధాని నిర్మాణం ఒక 70%, 80% పూర్తి చేసి, మనం ఇప్పుడు రాజధాని కట్టుకున్నాము, మనకి ఇంకా భూములు కావాలి, ఇంకా మనం డెవలప్ చేద్దాము అని చెప్తే ఈ ప్రభుత్వం మీద రైతులకు, ప్రజలకు నమ్మకం కలిగేది. వీళ్ళు ఏం చేశారంటే ఆ భూములు సరిపోవు, ఆ భూములు పూర్తిగా సద్వినియోగం కాకుండానే, ఆ భూములు లెక్క పూర్తిగా బయట పెట్టకుండానే ఆ భూములు సరిపోవు, మనం ఇంకా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నాము, రైల్వే స్టేషన్ కట్టేస్తున్నాము, స్పోర్ట్స్ స్టేడియం కట్టేస్తున్నాము, చాలా కట్టేస్తున్నాము, మనకింకా భూములు కావాలి అని రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందో, మంత్రివర్గంలో ఆమోదించిందో, 2 రోజుల నుంచి కూడా రైతుల్లో తిరుగుబాటు మొదలైంది. యాక్చువల్లీ గత 3 నెలల నుంచి కూడా ఆ ప్రాంతంలో గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభల్లో పెద్దగా రైతులు తిరుగుబాటు చేయలే. రెండో విడత భూ సమీకరణ కోసం ఈ తాడికొండ అండ్ పెదకూరపాడు నియోజకవర్గాల్లో గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభల్లో పెద్దగా అభ్యంతరాలు రాలా, తిరుగుబాటు చేయలే. కానీ ప్రభుత్వం క్యాబినెట్ భేటీ పెట్టి క్యాబినెట్లో ఆమోదించిన తరువాత మొదలైంది. గత 3 రోజుల నుంచి కూడా అమరావతి ప్రాంతంలో ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా భూ సమీకరణకు వెళ్తూ రెండో విడత భూములు ఇవ్వాల్సిన రైతులు కూడా ప్రభుత్వం మీద అపనమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం ఊహించినటువంటి అడ్డంకులు అన్నమాట ఇవి. నిన్న ఎవరో దండోరా మైక్తో ఊరూరా రాజధాని గ్రామాల్లో తిరిగారు, ప్రభుత్వానికి ఎవరూ భూములు ఇవ్వద్దు అని. ఇది ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరండి, ఎంత అపవాదండి. ఇది చేజేతుల చంద్రబాబు గారు అండ్ ప్రభుత్వ పెద్దలు చేసుకున్న తప్పు కాదా? అసలు తొలి విడత తీసుకున్న భూములు వీళ్ళు ఏం చేశారు? అసలు అంటే మీరు చెయ్యండి, డెవలప్ చేయండి, ఉన్న భూములను డెవలప్ చేసి అప్పుడు కొత్తది అడగండి. ఇప్పుడు మనం తినడానికి ప్లేట్ నిండా అన్నం ఉందండి, అది తినేసిన తర్వాత కదా మళ్ళీ అడిగితే వేస్తారు. అది పెట్టుకొని ఇది మేము తినేస్తాము, మాకు సరిపోద్ది, ఇంకో ప్లేట్తో తీసుకురండి అంటే ఏమంటారు ఎవరైనా? మన కన్న తల్లి అయినా సరే, అరే బాబు ముందు ఆ ప్లేట్ అవజేయు, అది ముందు తిను, ఆ తర్వాత ఇంకో నీకు కావాల్సినంత వేస్తాను అంటారు కదా. సో అలాగే ఇప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన రాజధాని కావాలి, ఆ రాజధాని కావాలి అని అక్కడ రైతులు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధమే. కానీ తొలి విడత ఇచ్చిన 34,000 ఎకరాల్లో ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత భూమి కొనుక్కున్నారో, ఎక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారో, అసలు ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చారో, ఏం వస్తాయో ఏం పోతాయో ఏం అర్థం కావట్లా. లెక్క పత్రం లేదు, జవాబుదారీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి అంకితభావం ఉంటే ఏ గ్రామం నుంచి తొలి విడతలో ఆ 34,000 ఎకరాల్లో ఏ గ్రామం నుంచి ఎన్ని ఎకరాలు తీసుకున్నారో చూసి ఆ గ్రామంలో ఆ భూమిని దేనికి కేటాయించారు అనేది గ్రామ సభల్లో తీర్మానం చేసి గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల దగ్గర నోటీస్ బోర్డు పెట్టాలి, ఒక పెద్ద ఫ్లెక్సీల్లో పెట్టాలి. అప్పుడు ఓహో మా గ్రామంలో 1,800 ఎకరాలు తీసుకున్నారు, అందులో 1,200 ఎకరాలు పలానా సంస్థకి ఇచ్చారు, 600 ఎకరాలు ఇలా చేశారని రైతులకు ఒక స్వాంతన చేకూరుతుంది. అప్పుడు మళ్ళీ భూములు అడిగితే అరే వీళ్ళు సద్వినియోగం చేస్తారని నమ్మకం ఉంటుంది. కానీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది భూముల విషయంలో? ఎందుకు ఇవ్వాలి అసలు రైతులు భూములు ప్రభుత్వానికి? తొలి విడత ఇచ్చిన వాళ్ళకి 100% న్యాయం జరగలేదు, ఇప్పటికీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు, ఇచ్చినా సరే వాల్యుబుల్ లేవు, వాళ్ళ మీద కేసులు పడ్డాయి. మళ్ళీ రాజధాని ప్రభుత్వం మారితే రాజధాని ఉంటుందో లేదో తెలీదు. మళ్ళీ ఈ 29,000 రైతులకు తోడు మళ్ళీ కొత్తగా భూములు ఇచ్చే రెండో విడత భూములు ఇచ్చే రైతులు కూడా మళ్ళీ చేరాల్సి వస్తుంది. గవర్నమెంట్ మారితే ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇంత నెగిటివిటీ మధ్య ఎందుకు ఇవ్వాలి?
సో ప్రభుత్వంలో జవాబుదారీతనం లేనప్పుడు, ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? సో అందుకే రైతుల్లో ఊహించినటువంటి వ్యతిరేకత. నిజంగా ఇది ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయలే, ఇలా వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం కూడా అనుకోలే. సో మేబీ ఇది చంద్రబాబు గారి స్థాయిలో కొంచెం జాగ్రత్తగా, సున్నితమైన అంశం కాబట్టి కాస్త జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అంతా ఏకపక్షంగా ఏముందలే, మాకు 164 సీట్లు ఉన్నాయి, పర్లేదు, ఈ 2-3 సీట్లు పోయినా పర్లేదు, మేమైతే భూములు లాగేసుకుంటాం అంటారా? చరిత్ర క్షమించదు. థ్యాంక్ యూ. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూ పళ్ళెం యాడ్ చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట. ఎందుకు ప్రమోట్ చేస్తాం అంటే ప్యూర్లీ ఆర్గానిక్గా రాగి, సజ్జ, జొన్న వంటి మల్టీ మిల్లెట్స్, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోనూ, అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోనూ ఇలా రకరకాలుగా లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారనమాట. హై క్వాలిటీ అండ్ హైజెనిక్గా చేస్తున్నారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా మీరు బుక్ చేసి చూడండి. మొదట్లో ప్యాకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అనమాట. అలాగే పౌడర్స్ కూడా, ప్రోటీన్ పౌడర్ అని, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, ఇలా ఇది ఒకటి పౌడర్ ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి, మురుగులు, పూసలు, అవి ఇవి ఉన్నాయి. సో వీలైతే ఒకసారి laddupallam.com అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయొచ్చు. అలాగే కొన్ని సిటీస్లో అవుట్లెట్లు ఇవ్వడానికి ఇప్పుడు అనంతపురం ఒకటి, నరసరావుపేట ఒకటి అండ్ నర్సీపట్నం ఒకటి, వైజాగ్, హైదరాబాదు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలో 1-2 నెలల్లో ఇక్కడ అవుట్లెట్స్ రాబోతున్నాయి. ఇలాగే మీ ఏరియాలో కూడా అవుట్లెట్స్ మీరు పెట్టాలి అనుకుంటే, ఫ్రాంచైజీలు పెట్టాలి అనుకుంటే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మీకు ఆ ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆపర్చునిటీ ఏంటి, మీకు వచ్చేది ఏంటి, ఇదంతా కూడా చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.